చిన్నప్పటి నుండి నన్ను కోడలిగా అనుకున్న నా అత్తయ్య మావయ్య నాతో ఉన్నారు. నా జీవితానికి ఇంతకంటే ఏం కావాలత్తయ్య? ఇదిగో, ఇక నుంచి మన జీవితంలో అన్ని మంచి రోజులే వస్తాయి. హరి, పాపకి కొత్త బట్టలు తీసుకురా. అలాగే హ్యాండ్స్కి గ్లౌజులు, సాక్సులు, శానిటైజర్, అలాగే వెట్ వైప్స్, బొమ్మలు, ఊయల. అమ్మా కూల్, నాకు ఇవన్నీ మెసేజ్ పెట్టు, నేను వెళ్ళి తీసుకొని వస్తాను. ఇలా అన్నీ వరుస పెట్టి చెప్పేస్తే నాకెక్కడ గుర్తుండాలమ్మా? అరే, నువ్వెంత పెద్ద సైంటిస్టు కదరా, పట్టుమని 10 వస్తువులు కూడా గుర్తుపెట్టుకోలేవా? ఎవరికైనా చెప్తే నవ్వుతారు. ఇదిగో, పైగా వీడు మతి మరుపుకి మందు కనిపెడతాడంట. అమ్మా సర్లే, నవ్వింది చాలు. నాకు మెసేజ్ పెట్టండి, వెళ్ళి తీసుకొని వస్తాను. అలాగే. ఏంటి నాన్న, బుజ్జి కన్నా? తల్లి, నిర్జా, నిర్జా, జ్యూస్ తీసుకో. సారీ సంజయ్. ఫస్ట్ ఈ జ్యూస్ తాగు. తాగు. రియల్లీ సారీ సంజయ్. నా మీద ఇంత ప్రేమ చూపించి నీకు చెప్పకుండా నేను ఆపరేషన్ చేపించుకున్నాను. నీకు కోపం రాలేదా సంజయ్? నాకు నిన్ను ప్రేమించడం మాత్రమే తెలుసు నీరజ. ప్రేమించడం అంటే తప్పుల్ని భరించడం, ఎలాంటి కష్టాల్లో అయినా అంటిపెట్టుకుని ఉండడం. నాకు ప్రేమని పరిచయం చేసింది నువ్వు. నేను నీ నిర్ణయాన్ని ఎప్పుడూ కాదనను. కాకపోతే నీది చిన్నపిల్లల మనస్తత్వం. అందుకే ఎక్కడ నువ్వు జీవితంలో అనుకోకుండా దెబ్బలు తింటావోనని మీ అమ్మ నిన్ను అంటిపెట్టుకుని ఉంటుంది. నేను నిన్ను అలానే అంటిపెట్టుకోవాలని ఉండాలనుకున్నాను, ఉంటాను. నిజం చెప్పు సంజయ్, నీకంటూ సొంత పిల్లలుండాలని లేదా? లేదు అని నీకు అబద్ధం చెప్పలేను నీర్జా. ఎవరికైనా ఎందుకుండదు? పిల్లలంటే భార్యాభర్తల ప్రేమకి గుర్తు. వాళ్ళని చూసుకుంటూ, వాళ్ళు ఎదుగుతుంటే మురిసిపోతూ ప్రపంచాన్నే మర్చిపోతాం. కానీ నువ్వు పిల్లల్ని కనకూడదు అనుకున్నావు. అప్పుడే నేను నా కోరికల్ని, ఆశల్ని చంపేసుకున్నాను. కానీ అత్తయ్య గారు హనీని మన చేతిలో పెట్టినప్పుడు చిన్న ఆనందం. నువ్వు హనీ మీద ప్రేమ పెంచుకున్నప్పుడు ఎక్కడా లేని ఆనందం. హనీ నిన్ను మార్చుకుంది. నువ్విప్పుడు హనీ లేకపోతే ఉండలేనంతగా అయిపోయావు. ఇంతలా మారినందుకు ఆనందపడాలో
ఈరోజు నేను ఇలాంటి పరిస్థితుల్లో చూసినందుకు భయపడాలో ఏం అర్థం కావటం లేదు. సారీ సంజయ్, పాపతో నేను చాలా కనెక్ట్ అయిపోయాను. పాప లేకుండా నేనుండలేను. నా వల్ల కాదు సంజయ్. పాప నాకు దూరం కాదు కదా. ఈ పాప నాతోనే ఉంటుంది కదా. చెప్పు సంజయ్, చెప్పు. ఎందుకు ఉండదనుకుంటున్నావు నీరజ? పాప తప్పకుండా మనతోనే ఉంటుంది. నువ్వు అనవసర విషయాలేవి మనసులో పెట్టుకోకు, ఏమీ ఆలోచించుకో. అంతా మంచి జరుగుతుంది. ఐ లవ్ యూ సంజయ్. నేనంటే ఎంత ప్రేమో డే బై డే నాకు ఇంకా ఇంకా అర్థమవుతుంది. నీలాంటి ప్రేమ దొరకటం నిజంగా నా అదృష్టం సంజయ్. లవ్ యూ టు నీరజ. అది కాదు మావయ్యనమ్మా. మావయ్య మావయ్య. ఏం ఆలోచిస్తున్నారండి? దేవకి, యశోద జీవితంలో ఉన్న సమస్యల్ని ఎలా సాల్వ్ చేయాలో నాకు అర్థం కావడం లేదు దేవకి. యశోద మనం చాలా సామాన్యులం, కానీ యశోద ఢీకొట్టే ఊర్మిళ మాత్రం ఒక పెద్ద పర్వతం లాంటిది. మేం చిన్నగా ఉన్నప్పుడే నార్మల్గా ఒక చిన్న నర్సుగా ఉన్న ఊర్మిళ ఎంతో తెలివిగా ఎవ్వరికీ అనుమానం రాకుండా మా అమ్మా నాన్నల్ని చంపింది. ఎన్నో అన్యాయాలు చేస్తూ ఎవ్వరూ తన దగ్గరికి చేరలేని విధంగా ఒక స్థాయికి వెళ్ళిపోయింది. అలాంటిది ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న ఊర్మిళ యశోదని బతకనిస్తుందా చెప్పు? అదే నాకు భయంగా ఉంది. అందుకే ఎలాగైనా యశోదని పాపని ఇంటికి తీసుకొచ్చేస్తాను. ఆ పని చేయండి. అప్పుడు యశోదతో పాటు మిమ్మల్ని, మీతో పాటు అందరినీ కూడా చంపేస్తుంది. అంటే ఏంటి దేవకి, ఇప్పుడేమంటావు? యశోదను అలా ఒంటరిగా వదిలేమంటావా? తన చావునలా చావమంటావా? అలా చేస్తే అన్నగా నేను బతుకుండి ఏం లాభం చెప్పు? అయినా ఇన్ని రోజులు నువ్వు, నీతో పాటు అత్తయ్య, మావయ్య, సుబ్బరాజు అందరూ యశోదని ఇక్కడే ఉంచుకుందామని సపోర్ట్ చేశారు కదా. మళ్ళీ ఇప్పుడు ఏమైంది? ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏమైందని మీరు ఇంత కోప్పడుతున్నారు? యశోద సేఫ్గా తను ప్రేమించిన హరివిఠల్ దగ్గర అక్కడే ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ ఎందుకు తనని ఇక్కడికి తీసుకురావడం? యశోదకి ఇంకా పెళ్లి కాలేదు. యశోదకి హరివిఠల్తో పెళ్ళేంత వరకు అన్నగా యశోద బాధ్యత నాది. యశోదని నేను సేవ్ చేసుకుంటాను. ఈ ఇంటికి తీసుకొచ్చి నా చెల్లి నేను అనుక్షణం కాపాడుకుంటాను. యశోదని కాపాడగలిగేది మీరు కాదు, మా అన్నయ్య సుబ్బరాజు. మా అన్నయ్య తప్ప యశోదని ఈ భూప్రపంచం మీద ఎవ్వరూ కాపాడలేరు. ఏం మాట్లాడుతున్నావు దేవకి? అవునండి, మీ దగ్గర నేను మా అన్నయ్య ఒక విషయం దాచాం. దేవకి ఆవేశంలో దీని ఊర్మిళ దగ్గర పనిచేస్తున్నాడని చెప్పేస్తుందా ఏంటి?
అది కాదు దేవకి. నువ్వు ఆగనయ్యా, నన్ను మాట్లాడివు. మీ చెల్లెలు అని మీరు ఇంత ప్రేమ కురిపిస్తున్నారు కదా, ఆ చెల్లెల కోసం మీరు చేసిన దానికన్నా మా అన్నయ్య ఎక్కువ చేశాడు తెలుసా? ఎందుకంటే యశోదని మా అన్నయ్య ఇష్టపడ్డాడు కాబట్టి. ఓహో, నువ్వు ఈ రూట్లో వస్తున్నావా? యశోద ప్రాణాలు కాపాడడానికి మా అన్నయ్య ఊర్మిళ దగ్గర పనిలో జాయిన్ అయ్యాడండి. ఊర్మిళ యశోద కోసం చేసే ప్రయత్నాలన్నింటినీ తెలుసుకుంటూ అనుక్షణం ఇప్పటి వరకు యశోదని కాపాడుతూ వచ్చాడు. నిజం చెప్తే చెప్పావు గాని మనకు తగ్గట్టు భలే మార్చి చెప్పావు దేవకి. దయచేసి యశోద విషయం మా అన్నయ్యకి వదిలేయండి. మీరు అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వకండి. మా అన్నయ్య యశోదని పాపని కాపాడతాడు. దేవకి చెప్పిందంత నిజమా సుబ్బరాజు? ఆ, అది నన్ను క్షమించు బావా. దేవకి చెప్పిందంత నిజమే. నేను నీ దగ్గర నిజాన్ని దాచాను. కానీ దానికి కారణం మీరెక్కడ భయపడతారో అని, అలాగే నన్నెక్కడ తప్పుగా అపార్థం చేసుకుంటారో అని. బావా, కానీ ఒక్కటి మాత్రం నిజం బావా, యశోద కోసం నేనెంత దూరమైనా వెళ్తాను. యశోద ఇప్పుడు పరాయిది కాదు బావా, మన కుటుంబం, నీ చెల్లి. థ్యాంక్ యూ సుబ్బరాజు. నిజంగా నువ్వు చేసిన సాహసం నీ స్థానంలో నేనుంటే ఖచ్చితంగా చేసేవాణ్ణి కాదు. కానీ జాగ్రత్త సుబ్బరాజు. అలాగే నువ్వు అనుక్షణం ఆ ఊర్మిళతోనే ఉండి ఆ ఊర్మిళ యశోద విషయంలో ఏం ప్లాన్ చేస్తుందో కనుక్కొని మాకు చెప్పు సుబ్బరాజు. అలాగే బావా, మీరేం టెన్షన్ పడకండి, నేనున్నాను కదా. చూడు 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 చూడు. పాప ఆకలికి ఏడుస్తున్నట్టుంది. ఓ లలలా. యశోదా, వస్తున్నానత్తయ్య. ఇది చూడు ఇది చూడు. ఏడోకమ్మ, ఏడోకేడోకేడో. త్వరగా పాలివ్వు. పాపం నా బంగారు తల్లికి బాగా ఆకలేసినట్టుంది. అవునత్తయ్య. యశోదా, అన్నట్టు మొన్నట్నుంచి నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. ఇంతకీ పాప పేరేంటి? ఏంటి యశోదా, పేరు అడుగుతుంటే మౌనంగా ఉండిపోయావు? నీకు తెలీదా? పూజ్య హంసిని అత్తయ్య. చాలా చక్కగా ఉందమ్మా పేరు. సరస్వతీదేవి పేరు కదా. పేరు నువ్వేనా పెట్టింది? లేదత్తయ్య, నీరజ వాళ్లే పెట్టారు. చాలా వింతగా ఉంది కదత్తయ్య. కన్న తల్లి పేరు పెట్టకుండా ఎవరో పెట్టిన పేరుతో పిలవాల్సి వస్తోంది. ఏ తల్లికి ఇలాంటి కష్టం రాకూడదు. అంతేకాదత్తయ్య, ఏ క్షణంలో ఆ ఊర్మిళ నా బిడ్డను నా నుంచి దూరం చేస్తుందోనని
అనుక్షణం భయపడుతూ కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. యశోదా, బాధపడకే యశోదా. ఇప్పటి వరకు పాప నీకు దక్కుతుందో లేదోనని, అలాగే పాప నీకెక్కడ దూరం అవుతుందోనని నీ మనసులో ఉన్న భయాల్ని ఈ రోజు నుంచి దూరం పెట్టే. పాప ఎక్కడికి వెళ్ళదు. పాపని మన నుంచి దూరంగా ఎవ్వరూ తీసుకెళ్లలేరు. పాప మన దగ్గరే ఉంటుంది, మనతోనే పెరుగుతుంది. ఇదిగో, ఇన్ని రోజులు నిన్న ఊర్మిళ బెదిరించింది కదా, పాపను ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళిపోతాను, జన్మలో పాప ఎక్కడుందో నీకు తెలియకుండా చేస్తానని. అదేదో ఇప్పుడు నువ్వే చేయొచ్చు కదా. హరి రాగానే మీరిద్దరిక్కడి నుంచి వెళ్ళిపోండి. పాపం తీసుకుని ఈ ప్రపంచానికి దూరంగా మీ ముగ్గురే ఒక ప్రపంచంగా బతకండి. మీరానందంగా ఉండడమే కదా మాకు కావాల్సింది. అవునత్తయ్య, కాకపోతే తను చాలా ధైర్యవంతురాల్ని అని చెప్పుకుంటూ అందర్నీ బెదిరిస్తూ ఉంటుంది ఆ ఊర్మిళ. కానీ చాలా పిరికిదత్తయ్య తను. అందుకే నేను పాపని ఎక్కడ తీసుకువెళ్ళిపోతానో అనే భయంతో నన్ను అలా బెదిరిస్తూ వచ్చింది. నేను భయపడినత్తయ్య. నా కూతుర్ని కూడా అలా పెంచను. ఈ సమాజం మనం భయపడుతుంటే భయపెడుతూనే ఉంటుందత్తయ్య. ఆడపిల్లకి ఇంత ధైర్యం ఉంటే ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొంటుంది. ఓ నాన్నా, నీకు ఆకలేసిందా బంగారు తల్లి? దాక్షాయిని, ఆ? పంతులు గారు వస్తున్నారు. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్కారం అండి. రండి. నమస్తే పంతులు గారు. కూర్చోండి. పాప జాతక చక్రం వేయిద్దామని నేనే పిలిపించానమ్మా. ఇదిగోండి పంతులు గారు, ఇలా ఇవ్వండి. పాప పుట్టిన తేదీ, సమయం అన్ని అలా- పేపర్లో ఉన్నాయి. అలాగే అండి. పంతులు గారు, ఏమైంది? పాపని అలా చూస్తున్నారు. అమ్మా, నేను చెప్పే విషయం మీ మనసును ఒప్పించచ్చు. 100% నేను చెప్పింది చెప్పినట్టు జరుగుతుందని నేను చెప్పలేను, కానీ 99 పాళ్ళు నేను చెప్పింది జరుగుతుందమ్మా. పాప జాతకంలో ఏమైనా దోషాలున్నాయా పంతులు గారు? దోషాలు కాదమ్మా, చాలా పెద్ద గండాలే ఉన్నాయి. కాకపోతే పాపకి కాదమ్మా, పాప తండ్రి స్థానంలో ఉన్న మీ అబ్బాయికి. ఇది ఒక్కసారితో పోయే గండం కాదమ్మా. పాప మీ అబ్బాయికి దగ్గర ఉన్నన్ని రోజులు ఆ అబ్బాయికి ఇలాంటి కష్టాలు వస్తూనే ఉంటాయి. మీ అబ్బాయికే కాదమ్మా, మీ కుటుంబానికి కూడా ఇలాగే కష్టాలు ఎదురవుతాయి. పసిపాప వల్ల కష్టాలేంటి పంతులు గారు?
ఒకసారి జాతకం సరి చూడండి. ఇప్పటికే 2 మార్లు చూశానయ్యా, లెక్క అదే వస్తోంది. జాతకం ఇప్పుడు నేను చెప్పిందే చెప్తోంది. సరే పంతులు గారు, పంతులు గారు, అమ్మా, పాప జాతకం మారడానికి ఏమైనా పూజలు హోమాలు ఉన్నాయేమో కాస్త చూసి చెప్పండి. అలాగే తప్పకుండా చెప్తానమ్మా. ఉంటానమ్మా. ఆ, నువ్వంటే హనీకి చాలా ఇష్టం. ఎన్ని బొమ్మలున్నా నీతోనే ఎక్కువగా ఆడుకునేది. నువ్వు చెప్పు, హనీ మళ్ళీ నా దగ్గరికి వస్తుందా? నన్ను అమ్మ అంటుందా? ఈ ఇంట్లో దాని పోసి నవ్వు వినిపిస్తుందా? నీతో ఆడుకుంటుందా? చెప్పు. జరిగింది జరుగుతుంది చూస్తుంటే మళ్ళీ నా పాప నా దగ్గరికి వస్తుందో లేదో అని భయం నాలో రోజు రోజుకి ఎక్కువైపోతుంది. నా పాపని చూడకుండా నేను ఎన్ని రోజులుంటానని ఎప్పుడు అనుకోలేదు. నా పాప నా దగ్గరికి వచ్చేదాకా నువ్వే నా పాపవి. ఎవర్రా మీరు? వదలండ్రా! ఎవర్రా మీరు? రేయ్! నా కొడుకు నా ఊర్మిళ ఏదైనా చేస్తుందేమో అని భయం వేస్తుందండి. ఒకవేళ హరిని ఆ హాస్పిటల్స్లో ఎక్కడైనా దాచిందేమో వెతుకుతాను. ఇంకెక్కడ దాచిందో తెలుసుకుంటాను.